స్థానిక తిలక్ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో విశ్వవసునామ ఉగాది సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య నాయకులు ప్రజలకు, వైసీపీ నాయకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ శాసనసభ్యులు రాతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ నగర మాజీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఇన్నాళ్ల కూటమి ప్రభుత్వ పాలన పరిశీలించిన ప్రజలు జగన్ పాలనే బేష్ అని తేల్చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు. గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ప్రజల ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాష్ రావు, మేడపాటి షర్మిలారెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంతో జీవించాలి అని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని విమర్శించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటివాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, రెండోవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రైతు క్షేమమే తన క్షేమంగా ఆలోచించి అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినా ఇచ్చిన, రుణమాఫీ చేస్తానని చెప్పినా చేసిన, అలాగే రైతుని రుణగ్రస్తుడు కాకుండా ఆదుకుంటానని చెప్పి ముందుగానే రైతు భరోసా ఇచ్చిన, రైతులకు గ్రామాల్లోనే వారి పంటలు వేసుకునే సందర్భంలో కావలసిన ప్రతి సమాచారాన్ని అందించడానికి ఒక వైద్యశాల లేకపోతే పరిశోధనాశాల, ఆర్బీకే లాంటి వ్యవస్థను తీసుకురావడమే కాకుండా విత్తనం వేసినప్పటి నుంచి విక్రయం వరకు కూడా ఈ రాష్ట్రం రైతు ఆధారిత రాష్ట్రం. రైతులను ఆదుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల యొక్క కనీస ధర్మం. దాన్ని పాటించినటువంటి నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని అనటానికి ఇది ఒక సాక్షిభూతం. తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులందరికీ మంచి పంటలు పండాలి, మంచి దిగుబడులు రావాలి, వ్యాపారవేత్తలందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాదాపుగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈ రోజుకి కూడా పూర్తిగా ఎక్కడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది, ఓపికగా సహనంగా ఎదురు చూడడం జరిగింది. ఇక ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముందుగా అందరికీ కూడా నూతన ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ రాష్ట్రం ఈ సంవత్సర కాలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కూడా సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ, గతంలో మా పార్టీ, మా నాయకులు, మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించారు. రానున్న రోజుల్లో తిరిగి మళ్ళా మేము
ప్రజలకి సేవ చేసే భాగ్యం భగవంతుడు కలిగిస్తాడని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మరింత శుభప్రదంగా, ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ శర్మిలారెడ్డి గారు, అలాగే మాజీ పార్టీ అధ్యక్షుడు శ్రీను గారు అందరి సమక్షంలో పత్రికా విలేకరులు అందరికీ కూడా విశ్వాసనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ విశ్వాసనామ ఉగాదిలో అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ దానికి అనుగుణంగా మా పార్టీ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా రైతులు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ అన్ని రైతాంగాన్ని గురించి కానీ ఇతర వర్గాల గురించి ఏ విధంగా చేసిందో అదే విధంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. మరి ముందుగా అందరికీ విశ్వసనామ మరి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజున మరి గూడూరు శ్రీనివాస్ గారు మా పార్లమెంటరీ కంటెస్టెంట్ గారు ఆఫీస్లో ఈ రకంగా ఉగాది మరి సెలబ్రేషన్స్కి అందరూ హాజరవడం మనందరికీ తెలుసు. ఉగాది పచ్చడి ఏ రకంగా అయితే అన్ని రకాల రుచులతో ఉంటుందో అలాగే మన జీవితం కూడా అన్ని రకాల రుచులతో, అటు తీపి పులుపు అన్ని రకాల టేస్టులతో మరి ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి జగనన్న తరపున కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో గెలుపు ఓటమి అన్నది అది దైవ నిర్ణయం అండి. ఖచ్చితంగా మరి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం కింద ఎన్నో మంచి పనులు చేశారు. సో ఈ రోజున మరి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా మరి ప్రజల పక్షాన ఆయన పోరాడుతున్నారు.